హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేది వచ్చాయి కదా. సో మీకైతే చాలామందికి రిజల్ట్స్ అనేది తప్పుగా ఇచ్చారనేసి అది అనుకుంటున్నారు. ఇంకొకటి ఇంటర్ మార్క్స్ అనేది యాడ్ చేశారా చేయలేదా, అండ్ ఎంసెట్లో మార్క్స్ వచ్చి ర్యాంక్ అనేది ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. అండ్ నీకు ఏమైనా ర్యాంక్ అనేది ఇలా వచ్చింటే సో ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మీకైతే ఒక క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను కదా, అంటే ఎంసెట్లో క్వాలిఫై అనేది అయ్యారు బట్ 10+2 నాట్ అవైలబుల్ అనేసి మీకు ర్యాంక్ అనేది రాలేదు కదా. సో దాని నుంచి ఏం చేయాలి అనేసి చాలామంది అడిగారు అనమాట. దానికి సంబంధించి కూడా నేను ఒక క్లారిటీగా వీడియో అనేది చేశాను. ఎవరైనా చూడుకున్నట్లయితే చూడండి. అండ్ ప్లీజ్ సార్ ఒక లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఇంకొక 3 or 4 months దాకా నేను మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. లైక్ మీకు ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా టాప్ కాలేజెస్ లేదంటే మంచి కాలేజ్లో సీట్ అనేది రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట. అది కూడా కమింగ్ సూన్ నేను అయితే రిలీజ్ చేస్తాను. ఎంసెట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు వాట్సాప్లో ఒకసారి సెండ్ చేయండి. దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అనేది తప్పుగా ఇచ్చారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే ఇస్తాను కదా, దీన్ని అయితే చూడండి. సో 49.658 మార్క్స్ అనేది వచ్చాయన్నమాట ఒక క్యాండిడేట్కి అయితే. ఇంకొకరు చూసుకున్నట్లయితే 48.2966 మార్క్స్ అయితే వచ్చాయి. బట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఇక్కడ 51,436 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకరు చూసుకున్నట్లయితే 68,518 ర్యాంక్ అయితే వచ్చింది అనమాట. సో ఎందుకు ర్యాంక్ అనేది డిఫరెంట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 10K ర్యాంక్ అనేది డిఫరెంట్ వచ్చింది కదా. సో ఎందుకు ఇట్లా 10K ర్యాంక్ అనేది డిఫరెన్స్ వచ్చింది. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ర్యాంక్ అనేది వచ్చిందా రాలేదనేసి మీరు ఎలా చూసుకోవాలి. దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, దీన్ని అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను క్లియర్గా ఇచ్చాను చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంసెట్ నుంచి 75% అనేది తీసుకుంటారు అండ్ ఐపీ నుంచి 25% అనేది తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిండేది. సో దీని నుంచి మీకు మార్క్స్ అనేది డిఫరెన్స్ రావడం అయితే జరిగిందనమాట. సో కొంతమందికి అయితే ఎలా వచ్చాయి, కొంతమందికి అయితే ఎలా వచ్చాయి. మీకు క్లియర్గా కావాలంటే సో మీ యొక్క ఐపీఈ మార్క్స్ అనేది ఎంత ఉన్నాయి ఏంటి అది తీసుకొని ఇక్కడ క్లియర్గా ఎలా క్యాల్కులేట్ చేయాలనేసి నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా. సో మీరు ఐపీఈ మార్క్స్ తీసుకొని 25%, అట్లాగే ఎంసెట్ మార్క్స్ తీసుకొని 75% అనేది మీరు చేసేసినట్లయితే మీకు మార్క్స్ అనేది వస్తాయి. సో అలాగైతే మీరు ఇలాగైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్ మార్క్స్ అనేది యాడ్ చేశారా లేదా అంటే సో ఇంకా మీకు క్లియర్గా కావాలంటే మీరు మార్క్స్ అనేది చూసుకోండి. నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ప్రతి ఒక్కటి అలా చూసుకున్నట్లయితే మీకే తెలిసిపోద్ది. నార్మల్గా అయితే అందరికీ ఇంటర్ మార్క్స్ అంటే ఐపీ మార్క్స్ అనేది యాడ్ చేశారు, ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎంసెట్లో మార్క్స్ అనేది వచ్చినాయి బట్ ర్యాంక్ అనేది రాలేదు. సో ఏం చేయాలనేసి చాలా మంది అడుగుతున్నారు. సో మీకైతే దీనికి సంబంధించి కమింగ్స్ నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఏంటంటే నేను మీకు సో అఫీషియల్ వాళ్ళకి మెయిల్ చేయాలన్నమాట. సో ఎలా మెయిల్ అనేది చేయాలి, సో దానికి సంబంధించి మాట కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈరోజు అయితే నేను అఫీషియల్ వాళ్ళకి కూడా ఫోన్ చేస్తాను. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరైతే 10 లోపల ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీ యొక్క స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. దానికి సంబంధించి నేను తొందరగా అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. సో దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. ర్యాంక్ అనేది రాకుండా వాళ్ళు ఏం చేయాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి మీ యొక్క ఏ డౌట్ వచ్చినా కూడా మీకు క్లారిటీగా మీకు అర్థం కాలేదు అనుకోండి, వాట్సాప్లో మీ యొక్క స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. అరౌండ్ నేను 12 లేదంటే 1 o'clock అయితే అఫీషియల్ వాళ్ళకి అయితే ఫోన్ చేస్తాను కాబట్టి దాని లోపల మీరు సెండ్ చేయండి. దాని తర్వాత అన్నా చేయండి. బట్ టుమారో అలా నేను అఫీషియల్ వాళ్ళకి అయితే ఫోన్ చేస్తాను, లేదంటే మెయిల్ అన్నా చేస్తాను. సో వాళ్ళు ఏమని చెప్తారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్లో అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీడియో అయితే అంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.